నడుస్తుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను మేడం. రైట్ మస్తాన్ గారు, ఈ కుట్ర వెనుక ఐఎస్ఐ కానీ మాజీ ఎల్టీటీఈ మిలిటెంట్లు కానీ కలిసి కుట్ర పన్నుతున్నట్లుగా ఒక 2 అనుమానాస్పద ఈమెయిల్స్ రావడంతో ఓకే బాంబ్ స్క్వాడ్తో అంతా చూశారు, పోలీసులు అప్రమత్తమయ్యారు, ఓకే సేవ్ చేశారు అందరినీ. అయితే టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఇంత టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంకా మనకు ఇలాంటి ఈమెయిల్స్ కానీ బెదిరింపు కాల్స్ రావడం వెనుక నిజంగా అసలు కుట్రదారులు ఎవరున్నారు అనుకోవచ్చు? నిజంగా ఇది ఫేక్ కాలే అనుకోవాలా, లేకపోతే ఐఎస్ఐ కుట్రదారులు ఎవరైనా ఉన్నారా? ఇక మీదట అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే టెక్నాలజీ పరంగా మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈమెయిల్స్ ఇవ్వటం అనేది ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకోవడం ఇవ్వటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఏంటంటే వీళ్ళు పర్టికులర్గా టీటీడీ మీద ఏం చేయడానికి కారణం, లేకపోతే ఆందోళనలు ఎవరిని ఆందోళన నెట్టడానికి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఎందుకంటే వాళ్ళు వేరే చాలా సంస్థలు ఉన్నాయి, దేశంలో చాలా ఉన్నాయి, ఇతర మతాలకు సంబంధించిన ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి నేనేమంటానంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ పాలక వర్గాలు లేదంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మారినప్పుడు వాళ్ళు చేసే కొన్ని అంశాలు కూడా తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. మనం చూసాం గోశాల కావచ్చు, లేదంటే కల్తీ లడ్డు ఇప్పుడు దర్యాప్తు జరుగుతూ ఉంది, ఇది కావచ్చు, జెరూసలేం దానికి సంబంధించిన ప్రచారాలు కావచ్చు, లేదంటే అక్కడ ఇంకా అనేకమైన జరుగుతుంది. అవన్నీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బోర్డు మెంబర్లు వాళ్ళ నిర్లక్ష్యం అనమాట. తొక్కిసలాట ఘటన కావచ్చు, ఏదైనా చూసుకోండి. ఇట్లాంటివన్నీ ఏమో పాలక వర్గాలు లాంటివి చేస్తాయి. అసలు దీనికి సంబంధించి గతంలో చెప్పండి మాట్లాడుతున్నారా సురేష్? యాక్చువల్గా గతంలో ఏంటంటే 2018లో ఇలాంటి అంశాలన్నీ వస్తున్నప్పుడు అప్పుడు ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిటిషన్ వేశారు. ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి కానీ లేదంటే అక్కడ ప్రతిష్ఠ దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారు. అందుకే అప్పట్లో 2000 కోట్ల పైగా బడ్జెట్ ఉంది. సో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నియంత్రణ నుంచి దీన్ని తప్పించాలి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలని కూడా ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఇక్కడ మీరు హైకోర్టుకు వెళ్ళండి అని చెప్పింది. హైకోర్టు కూడా అప్పుడు దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఆయన ఏమంటారంటే అసలు ఇట్లాంటి ఎన్ని తీసుకోవడం. ఇంకోటి అదే సమయంలో అదే 2018లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఐఎస్ఐ ఉంది. అదేం చేసిందంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మొత్తం ఆ ఏఎస్ఐ స్వాధీనం చేసుకుంటానికి ఒక ఆర్డర్ ఇచ్చింది. అయితే దానికి సంబంధించి అప్పుడు టీటీడీ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని సంపాదిస్తే అదేదో అమరావతిలో ఉన్న ఒక అధికారిని చేసిన తప్పిదంగా తేల్చేశారు. అయితే అప్పుడు కూడా ఈ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలనే విధంగా ఆలోచన చేశారనేది పుకార్లు కూడా పెద్ద ఎత్తున వ్యాపించాయి. అంటే నేననేది ఏంటంటే అసలు ఇక్కడ కనుక భద్రతాపరంగా సరైన చర్యలు తీసుకొని ఉంటే, భద్రతాపరంగా ఎటువంటి నిర్లక్ష్యాలు లోను కాకుండా ఉంటే, ఇట్లాంటి ఈమెయిల్స్ లాంటి థ్రెటనింగ్స్ కావచ్చు, లేదంటే అట్లా గతంలో వచ్చిన ప్రపోజల్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటానికి కూడా అంత ఈజీ ఏం కాదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రస్ట్ గా నిర్వహిస్తా ఉంది. టీటీడీ మొత్తాన్ని కూడా ఒక ట్రస్ట్ కింద నిర్వహిస్తున్న పరిస్థితి. దాని నుంచి తప్పించాలన్నా కూడా అంత ఈజీ కాదు. కానీ భద్రతా పరంగా మాత్రం మనం ఆ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న విజిలెన్స్ కానీ అక్కడ ప్రత్యేక రక్షక దళం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉందో దాన్ని మించి కూడా ఇప్పుడు ఆ నో ఫ్లయింగ్ జోన్ విషయంలో కావచ్చు, కొంత అక్కడ కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడి ఆ విధంగా సాధించుకోవడం కావచ్చు, లేదంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అదొక ప్రత్యేకమైన ప్రదేశంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా తీసుకుంటారో అప్పుడు వీటన్నిటిని కూడా అడ్డుకట్టవేయచ్చు. నిజానికి మీరు ఏంటంటే ఈమెయిల్స్ కి సంబంధించి ఐఎస్ఐ పేరుతో ఎవరైనా ఇచ్చారా, లేదంటే ఎల్టీటీఈ పేరుతో ఎవరైనా ఇచ్చారా, లేకపోతే ఆ సంస్థలే, ఎందుకంటే ఆ సంస్థలు అలా ఒకసారి ఏంటంటే అవి ఇచ్చి కూడా మేమే ఇచ్చామని కూడా ప్రకటిస్తాయి. మనం చూసాం జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు అనేక మారణ హోమాలకు పాల్పడి కూడా మేమే చేసామని చెప్తారు వాళ్ళు. సో ఇక్కడ అలాంటి ఆ సంస్థల ప్రతినిధులు కానీ వాళ్ళకి కానీ ఎక్కడ వచ్చిన దాఖలాలు అయితే గతంలో వచ్చినప్పుడు కూడా లేవు. సో ఇప్పుడు ఆ దిశగా మనం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పేరుతో ఎవరైనా ఇచ్చారా, ఏంటి, అసలు నిజంగా వాళ్ళే ఇచ్చారా, ఎందుకు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఆ విధంగా చేస్తా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద అనేది ఈ పాయింట్. ఇక్కడ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు, చంద్రబాబు నాయుడు గారు అనే కాదు, గతంలో అనిత గారి పేషీకి సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పేషీకి సంబంధించి ఆయన కూడా థ్రెటనింగ్ కాల్స్ మనం చూసాం.
సో అతను ఎవరో కూడా తేలిపోయింది కాబట్టి అక్కడితో అది అడ్డుకట్ట పడిపోయింది. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రులు అంటే ఇప్పుడు స్టాలిన్ గారికి సంబంధించి వచ్చింది, గవర్నర్ గారికి సంబంధించి వచ్చింది, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఈ విధంగా మెయిల్స్ పెడుతున్నారా? దీని వెనకాల ఏదైనా ప్రత్యేకమైన ఒక ముఠా లాంటిదిగా, లేకపోతే ప్రజల్లో ఇక్కడ శాంతి భద్రతల సమస్య క్రియేట్ చేయడానికి ఇదంతా చేస్తా ఉన్నారా దక్షిణాది రాష్ట్రాలు? మస్తాన్ గారు, ఎందుకు పుణ్యక్షేత్రాలనే కుట్రదారులు టార్గెట్ గా పెట్టుకుంటున్నారు? దానికి ప్రధాన కారణం ఏంటంటారు? అది కాకుండా చాలా రద్దీగా ఉండే టైంలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, మిగతా అన్ని దేవాలయాలు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, శరన్నవరాత్రులు జరిగాయి. ఎందుకు ఇలా రద్దీ ఉన్న టైంలో మాత్రమే ఈ కుట్రదారులు ఎందుకు ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎస్పెషల్లీ పుణ్యక్షేత్రాల మీద భక్తుల మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి? అంటే ఖచ్చితంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదంటే ఇంకో మనకి దేశంలో అనేక పుణ్యక్షేత్రాలు వాటికి సంబంధించి కాశీ కానీ ఇట్లాగా, కాశీకి కూడా ఇటీవల థ్రెటనింగ్ కాల్స్ ఈ విధంగానే వచ్చాయి. అక్కడ కూడా అప్పుడప్పుడు ఈ విధంగా పోలీసులు భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. అంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కోట్లాది మంది భారతదేశంలో ప్రధానంగా హిందువులు ఎక్కువగా ఉంటారు. ఆ హిందువులకు సంబంధించి మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళలో ఆందోళన కలిగించే విధంగా, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక పక్కన పాకిస్తాన్ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మనం చూసాం బంగ్లాదేశ్ లో కూడా జరుగుతూ ఉంది, నేపాల్లో జరుగుతూ ఉంది. ఎట్లాంటి విద్వేషాలు బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఏ విధంగా దాడి చేస్తున్నారో మనం గమనించాం. అక్కడ వాళ్ళకి కనీస రక్షణ కూడా లేదు. అక్కడ వాడు రోడ్డు మీద నడిచినా కూడా తీసుకెళ్లి అందరూ మూకదాడులకు పాల్పడుతున్న అంశం. సో ఇలాగా హిందువుల మీద కాన్సన్ట్రేట్ చేయటం వల్ల ఇక్కడ మత విద్వేషాలు భారతదేశంలో ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు ఉంటే తప్పితే టోటల్ గా చూస్తే ఇతర దేశాలు ఎన్ని గమనిస్తే కనుక మనం చాలా ప్రశాంతంగా ఉన్నాం. సో ఇట్లాంటి వాతావరణాన్ని పాడు చేసే లక్ష్యంతో కూడా వాళ్ళు ఆ విధంగా కుట్రలు పన్నే అవకాశం కూడా ఉన్నాయి. మన అంతర్గత శక్తులు ఎట్లా అయితే ఉంటాయో విదేశాల నుంచి కూడా ఆ విధంగా ఇక్కడ కొంత భారతదేశం అభివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది కాబట్టి కొంత విద్వేషాలు లేదంటే ఇట్లాంటి భగ్నం చేయాలని, తద్వారా అభివృద్ధిని నిరోధించాలనేది కూడా ప్రయత్నిస్తూ ఉంది. దానిలో భాగంగా మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిజానికి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు అట్లాంటి ఎక్కడ కూడా అక్కడక్కడ హైదరాబాద్ లేకపోతే కొన్ని చోట్ల, లేదా మనం చూసాం ముంబై బాంబు పేర్లు కూడా ఆ విధంగానే వాళ్ళు ఆ విధంగా కుట్ర చేశారు, ఆ విధంగా చేశారు. కానీ దాన్ని మనం సరైన విధంగా ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. పెహల్గామ్ విషయంలో కూడా అదే విధంగా ఎదుర్కొన్నాం. సో ఎక్కడికక్కడ ఎదుర్కొంటా ఉన్నాము. భారతదేశం కూడా మెసేజ్ ఇస్తా ఉంది, మేమంతా కూడా ఏ విధంగా ఉంటాము, మా భిన్నత్వం ఏకత్వం, మీరు ఎవరు రెచ్చగొట్టినా కూడా ఇక్కడ ఎవరు రెచ్చిపోని పరిస్థితి, అన్ని మతాలు సహజీవనం చేస్తా ఉంటాయి అనేది కూడా ఇస్తా ఉన్నాం. కానీ ఇట్లా కోట్లాది మంది ఆ మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలని ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన థ్రెటనింగ్ కాల్స్ కూడా ఎదుర్కొన్నారు, దానికి సంబంధించిన భద్రతా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. రైట్, మధు గారు చివరిగా మాట్లాడదాము. మరి ఏంటి ఇంత పుణ్యక్షేత్రాల మీద ఇలాంటి